హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నోజ్వీడు సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను సుహాస్ లీడ్ రోల్ పోషించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. ఈ మూవీ యొక్క లెంగ్త్ వచ్చేసి సుమారుగా 2 hours 10 minutes అండి. ఈ మూవీ ఈరోజు అంటే February 2nd 2024 నాడు థియేటర్స్లో రిలీజ్ అయిందండి. GA2 పిక్చర్స్ బ్యానర్పై బన్నీ వాసు మరియు ధీరజ్ మొగిల్నేని నిర్మించారండి. డైరెక్టర్ వచ్చేసి దుష్యంత్ కటినేని. ఈ సినిమాలో సుహాస్తో పాటు శివాని నాగారం, శరణ్య ప్రదీప్, గోపరాజ్ రమణ, స్వర్ణకాంత్, నితిన్ ప్రసన్న, వినయ్ మాధవ్ మరియు జగదీష్ భండారి తదితరులు నటించారండి. ఓవరాల్గా ఈ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ బాగుందా అంటే మాత్రం నాకైతే పర్లేదండి, జస్ట్ ఓకే అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా జస్ట్ అలా సరదా సన్నివేశాలతో సాగిపోతూ ఉంటుంది అనమాట. సెకండ్ హాఫ్ కొంచెం సీరియస్ లుక్ వైపు తీసుకుంటుంది మూవీ. కాకపోతే సెకండ్ హాఫ్ చూస్తుంటే నాకు రామ్ చరణ్ నటించిన రంగస్థలం, నాని నటించిన దసరా మూవీలు గుర్తొచ్చినాయండి. అయితే ఎప్పుడైతే ఆ మూవీస్ ఫ్లేవర్ వస్తుందని ఆడియన్స్ పసిగట్టేశారేమో అని అనుకున్నాడేమో డైరెక్టర్, చాలా తెలివిగా క్లైమాక్స్ని మార్చేస్తాడనమాట. ఓవరాల్గా అయితే సినిమా బాగుంది. దానికి తోడు సినిమాలో ఎక్కడ వల్గారిటీ లేదు, ఫ్యామిలీతో సహా చూడొచ్చండి. కథలోకి వెళ్తే కలర్ డిస్క్రిమినేషన్, అట్లాగే క్యాస్ట్ పరంగా తక్కువ చేసి చూడటం, అట్లాగే పేదవాడి ఆత్మాభిమానం మీద కొడితే వాడు ఎలా తిరగబడతాడు అనే పాయింట్తో ఈ సినిమా ఉంటుందండి. ఓవరాల్గా డైరెక్టర్ తీసుకున్నటువంటి ఆ పాయింట్ అయితే మాత్రం చాలా రొటీన్ అయినా కానివ్వండి, దాన్ని ఆయన స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన విధానం అయితే బాగుంది, నాకైతే నచ్చింది. ఇక యాక్ట్రెస్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సుహాస్ క్యారెక్టర్ పేరు వచ్చేసి మళ్ళీ అనమాట. తను బ్యాండ్ మేళం టీంలో సభ్యుడు అనమాట. ఆ క్యారెక్టర్లో చాలా బాగా చేశాడండి. కలర్ ఫోటో మూవీ రేంజ్లో అతని పెర్ఫార్మెన్స్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా అబ్బాస్ హెయిర్ కటింగ్లో ఉంటుంది. సెకండ్ హాఫ్లో గుండు గెటప్లో మారిపోద్ది అనమాట. ఆ గుండు గెటప్లోకి ఎందుకు మారాడన్నది సినిమాలో కొంచెం ఇంట్రెస్టింగ్గా చూపిస్తారు. సెకండ్ హాఫ్ మొత్తం గుండు గెటప్లోనే ఉంటాడు. 2 shades ఉన్నటువంటి ఆ క్యారెక్టర్లో సుహాస్ తన బెస్ట్ ఇచ్చాడని చెప్పాలి. ఓవరాల్గా చూసుకుంటే ఈ మూవీకి 2 హీరోలు అని చెప్పొచ్చండి. ఒకళ్ళు శరణ్య ప్రదీప్ గారు అయితే ఇంకొకళ్ళు సుహాస్ అని చెప్తానండి. ఎందుకంటే శరణ్య ప్రదీప్ గారు తన యాక్టింగ్తో అంత బాగా డామినేట్ చేసేస్తారు. హీరోకి సిస్టర్గా నటించిన శరణ్య ప్రదీప్ గారికి తన కెరీర్లోనే బెస్ట్ రోల్ ఇదని చెప్తానండి. ఎందుకంటే ఇంతవరకు ఆవిడ చేసిన జస్ట్ సైడ్ క్యారెక్టర్స్ ఆవిడ, కానీ సరైన రోల్ పడితే తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందన్నది ఆడియన్స్కి తెలిసేలా చేస్తుందన్నమాట. ఓవరాల్గా హీరో సుహాస్ కంటే కూడా ఈ పద్మ క్యారెక్టర్, శరణ్య ప్రదీప్ గారి క్యారెక్టర్కే మనం ఎక్కువ కనెక్ట్ అవుతాం. ఆవిడ మాత్రం తన కెరీర్ బెస్ట్ ఇచ్చిందని చెప్పాలి. ఇక హీరో లవర్ అయిన లక్ష్మి క్యారెక్టర్ చేసిన శివాని నాగారం గారు కూడా ఉన్నంతలో చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారండి. కాకపోతే ఆవిడకి క్యారెక్టర్ పరంగా అంత ఇంపార్టెన్స్ అయితే లేదు. ఇక విలన్ క్యారెక్టర్లో నితిన్ ప్రసన్న గారు కూడా చాలా బాగా చేశారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒక ఈగోయిస్టిక్ ఫెలో ఉన్నటువంటి క్యారెక్టర్లో ఆయన చాలా బాగా నటించారని చెప్పాలి. ఆయన బ్రదర్ క్యారెక్టర్ అయినటువంటి వినయ్ మాధవ్ గారు కూడా విలనిజాన్ని చాలా బాగా పండించారు. ఇక గోపరాజు రమణ గారు కూడా తనకిచ్చిన రోల్కి న్యాయం చేశారు. అట్లాగే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన పుష్ప జగదీష్ భండారి గారు కూడా ఈ సినిమాలో ఒక మంచి రోల్ అండి. హీరో సిస్టర్ని దూరంగా నుంచి చూస్తూ సైలెంట్గా వన్ సైడ్ లవర్ క్యారెక్టర్ అనమాట. ఆ క్యారెక్టర్లో ఆయన కూడా చాలా బాగా చేశాడు. మరీ ముఖ్యంగా సినిమాలో చాలా చోట్ల ఆయన పంచులు బాగా పేలాయండి. ఫస్ట్ హాఫ్లో అయితే ఆ కామెడీ అంత బాగా వచ్చిందంటే మాత్రం జగదీష్ భండారి యాక్టింగ్ అనే చెప్తానండి. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే శేఖర్ చంద్ర గారి మ్యూజిక్ బాగుందండి. బీజిఎం కూడా చాలా డీసెంట్గా ఇచ్చాడు. కాకపోతే బీజిఎంని ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఇస్తే బాగుండేది అనిపించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఆ సెంటిమెంట్ సీన్స్కి బీజిఎం అంతగా యాప్ట్ అవ్వలేదు అనేది నాకైతే అనిపించింది. ఓవరాల్గా పర్లేదు, బాగుంది బీజిఎం. అట్లాగే సాంగ్స్లో ఆ గుమ్మ గుమ్మ అనే పాట బాగుంది. కాకపోతే ఆ పాట వింటుంటే శేఖర్ చంద్ర గారే మ్యూజిక్ ఇచ్చిన నిఖిల్ మూవీ ఎక్కడికి పోతా వచ్చినవాడా ఉంది కదా, అందులో 100 స్పీడ్లో వస్తున్నా అనే పాట గుర్తొచ్చింది నాకు. ఓవరాల్గా ఈ గుమ్మ అనే పాట అయితే నాకు పాటల్లో అది కొంచెం బాగా నచ్చింది. ఇక వాజిద్ బేగ్ గారి సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుందని, విలేజ్ లొకేషన్స్ని చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు ఆయన. ఓవరాల్గా మూవీకి సినిమాటోగ్రఫీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్తాను. కోదాటి పవన్ కళ్యాణ్ గారి ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్లో కొన్ని చోట్ల కొంచెం ఎందుకో అసుగా అనిపించింది. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్లో ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్గా చేస్తుంటే బాగుండేది అనిపించింది నాకైతే. ఇక డైరెక్టర్ దుష్యంత్ కటినేని విషయానికి వస్తే ఆయన ఎంచుకున్నటువంటి సబ్జెక్టు రొటీన్ అండి. ఈ టైపు స్టోరీస్తో ఉన్నటువంటి మూవీస్ ఇప్పటికే చాలా వచ్చేసాయి. ఆ విధంగా ఆయన రొటీన్ సబ్జెక్ట్ని ఎంచుకున్నప్పుడు స్క్రీన్ ప్లే పరంగా ఇంకొంచెం బెటర్గా వర్క్ చేస్తుండాల్సింది. సెకండ్ హాఫ్లో చాలా చోట్ల ఆ సినిమాటిక్ లిబర్టీస్ ఎక్కువ తీసేసుకున్నారు. ఓవరాల్గా మూవీ రొటీన్గా రాకుండా డిఫరెంట్గా ప్రజెంట్ చేయడానికి ఆయన చాలా ట్రై చేశాడు కానివ్వండి, ఆ స్టఫ్ సరిపోలేదు. ఈ మూవీకి నేను ఇచ్చేటటువంటి రేటింగ్ వచ్చేసి 2.5 అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ని కొంచెం
సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.